వెల్కమ్ టు ఫ్రీ డైలీ జాబ్స్ ఫ్రెండ్స్. మనకి సెబీ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియాలో మనకి అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలకైతే నోటిఫికేషన్ విడుదలైంది. ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మనకు జనరల్ స్ట్రీమ్లో, లీగల్ స్ట్రీమ్లో, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ స్ట్రీమ్లో, రీసెర్చ్ స్ట్రీమ్లో, అఫీషియల్ లాంగ్వేజ్ స్ట్రీమ్లో, ఇంజనీరింగ్ స్ట్రీమ్లో మనకి ఉద్యోగాలు అయితే నోటిఫికేషన్ విడుదలైంది. ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి పూర్తి వివరాలు చూసే ముందు ఫ్రెండ్స్, మనకి ఫ్రీ డైలీ జాబ్స్ ద్వారా ప్రతిరోజు మీ అందరికి కూడా లేటెస్ట్ నోటిఫికేషన్లు ఏవైతే ఉన్నాయో వాటన్నింటి కూడా మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాము. సో దయచేసి మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మీ యొక్క ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఈ యొక్క సెబీలో మనకి ఆఫీసర్ గ్రేడ్ అసిస్టెంట్ మేనేజర్ కింద మనకు ఈ యొక్క ఉద్యోగాల కల్పిత ఉంటుంది. దీనికి సంబంధించి పోస్టుల వివరాలు చూసినట్లయితే మనకు జనరల్ స్ట్రీమ్లో మనకి 56, లీగల్ స్ట్రీమ్లో 20, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ స్ట్రీమ్లో 20, రీసెర్చ్లో మనకి 4, అఫీషియల్ లాంగ్వేజ్లో 3, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో 2, సివిల్ ఇంజనీరింగ్లో 2 ఉద్యోగాలు అయితే మనకి ఇక్కడ నోటిఫికేషన్ విడుదలైంది. దీనికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, అదేవిధంగా ఏజ్ లిమిట్స్, సెలక్షన్ ప్రాసెస్, వీటన్నిటిని మనము అఫీషియల్ సంబంధించిన నోటిఫికేషన్లో చూసినట్లయితే జనరల్ స్ట్రీమ్లో మనకి 56 ఉద్యోగాలు ఉండగా దీంట్లో ఎవరైతే మాస్టర్ డిగ్రీ లేదంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా, మినిమం 2 years డిప్లొమా చేసి ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ యొక్క ఉద్యోగానికి అయితే అప్లై చేసుకోవచ్చు. లేకపోతే చార్టెడ్ అకౌంటెంట్, చార్టెడ్ ఫైనాన్షియల్ అనలిస్ట్, కంపెనీ సెక్రటరీ, కాస్ట్ అకౌంటెంట్ ఎవరైతే కంప్లీట్ చేస్తారో వారికి ఇందులో అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా లీగల్ సంబంధించిన స్ట్రీమ్లో మనకి 20 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. వీరికి లాలో మనకి బ్యాచిలర్ డిగ్రీ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. అదేవిధంగా 2 years పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. అడ్వకేట్గా పనిచేసిన అనుభవం అయితే ఉండాలని చెప్పేసి కూడా మనకు నోటిఫికేషన్లో తెలియజేశారు. అదేవిధంగా లీగల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించిన స్ట్రీమ్ చూసినట్లయితే మనకు 22 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. దీంట్లో మనకి బ్యాచిలర్ డిగ్రీ, ఇంజనీరింగ్లో ఏదైనా ఒక బ్యాచిలర్ డిగ్రీ చేసి ఉండాలి. అదేవిధంగా కంప్యూటర్ సైన్స్ లేదంటే కంప్యూటర్ అప్లికేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో వర్క్ అయితే ఉండాలని చెప్పేసి కూడా మనకు నోటిఫికేషన్లో క్లియర్గా తెలియజేశారు. అదేవిధంగా మనకు రీసెర్చ్కి సంబంధించి అయితే మనకి మాస్టర్ డిగ్రీ లేదంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా, మినిమం 2 years ఎకనామిక్స్లో లేదంటే కామర్స్, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, ఎకనామెట్రిక్స్, క్వాంటిటేటివ్ ఎకనామిక్స్, ఫైనాన్షియల్ ఎకనామిక్స్, మ్యాథమెటికల్ ఎకనామిక్స్, బిజినెస్ ఎకనామిక్స్, అగ్రికల్చర్ ఎకనామిక్స్, ఇండస్ట్రియల్ ఎకనామిక్స్, బిజినెస్ అనలిటిక్స్ సంబంధించిన కోర్స్ అయితే చేసి ఉండాలని చెప్పేసి మనకు ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా క్లియర్గా తెలియజేశారు. అదేవిధంగా అఫీషియల్ లాంగ్వేజ్ సంబంధించి మనకు మాస్టర్ డిగ్రీ హిందీలో కానీ, హిందీ ట్రాన్స్లేషన్ విత్ ఇంగ్లీష్లో కానీ మనం మాస్టర్ డిగ్రీ చేసి ఉండాలి. లేదంటే మనకు మాస్టర్ డిగ్రీ సాంస్క్రిట్లో కానీ, ఇంగ్లీష్లో కానీ, ఎకనామిక్స్లో కానీ, కామర్స్లో కానీ విత్ హిందీతో కలుపుకొని ఈ యొక్క మాస్టర్ డిగ్రీ చేసి ఉండాలని చెప్పేసి కూడా ఈ యొక్క నోటిఫికేషన్లో క్లియర్గా తెలియజేశారు. అదేవిధంగా మనకు ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ సంబంధించి ఎవరైతే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకున్నారో వారందరూ కూడా ఈ యొక్క ఉద్యోగానికి అయితే అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటుగా మనకి ఎలక్ట్రానిక్ సిస్టమ్ లైక్ సీసీటీవీ, సర్వేలెన్స్ సిస్టమ్, అడ్రసబుల్ సెక్యూరిటీ, అలారం అండ్ ఫైర్ అలారం సిస్టమ్స్, ఈపాబెక్స్, యూపీఎస్ సిస్టమ్ సంబంధించిన ఏదైతే ఎక్స్పీరియన్స్ ఉందో వారికి యొక్క ఉద్యోగంలో ప్రిఫరెన్స్ ఉంటుందని చెప్పేసి కూడా మనకు నోటిఫికేషన్ తెలియజేశారు. ఆ యొక్క ఎక్స్పీరియన్స్ కూడా మనకు అవసరం ఉంటుంది. అదేవిధంగా ఇంజనీరింగ్, సివిల్ సంబంధించి మనకు ఎవరైతే సివిల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకున్నారో వారందరూ కూడా ఈ యొక్క ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు. ఆ తర్వాత మనకి మెయింటెనెన్స్ ఆఫ్ ఆఫీస్ అండ్ రెసిడెన్షియల్ ప్రాపర్టీస్, కాలనీస్, ఎక్స్పీరియన్స్ ఆఫ్ అడ్మినిస్ట్రేటింగ్, కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్స్ సంబంధించి ఏదైతే వర్క్ ఎక్స్పీరియన్స్ ఉందో వారందరూ కూడా ఈ యొక్క సివిల్ ఇంజనీరింగ్ సంబంధించిన ఉద్యోగానికి అయితే అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి మనకు నోటిఫికేషన్ తెలియజేసింది. ఈ యొక్క ఉద్యోగానికి ఎవరైతే ఫైనల్ ఎగ్జామినేషన్ కంప్లీట్ చేసి రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారో వారు కూడా ఈ యొక్క ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి నోటిఫికేషన్ తెలియజేశారు. సో దీనికి సంబంధించిన ఏజ్ లిమిట్ వచ్చేసి మనకు 30 years మనకు మాక్సిమం ఏజ్ లిమిట్ తీసుకున్నారు. సో ఎవరైతే మన క్యాండిడేట్ October 1, 1995 కంటే ముందు పుట్టకుండా ఉండాలి అని చెప్పేసి కూడా మనకి ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా తెలియజేశారు. సో ఈ యొక్క ఉద్యోగానికి సంబంధించి మోడ్ ఆఫ్ సెలక్షన్ చూసినట్లయితే మనకు ఈ యొక్క సెలక్షన్ వచ్చేసి మనకు phase 1లో మనకు ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. అదేవిధంగా phase 1లో ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాటిని షార్ట్ లిస్ట్గా చేసేసి phase 2లో మనకి మళ్ళీ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. అది కూడా మనకి కేవలం ఆన్లైన్లోనే ఉంటుంది. ఆ తర్వాత మనకు ఒకవేళ అవసరమైతే phase 2లో ఎవరైతే సెలెక్ట్ అవుతారో వారిని ఇంటర్వ్యూ కోసం పిలుస్తామని చెప్పేసి కూడా మనకు ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా తెలియజేశారు. ఈ యొక్క ఉద్యోగం సంబంధించి మనకు ప్రొబేషన్ పీరియడ్ వచ్చేసి మనకు 2 yearsగా తీసుకున్నారు. దీనికి సంబంధించి బేసిక్ పే వచ్చేసి మనకు 62,500 రూపాయల నుంచి మనకు 76,900 వరకు, అంటే దాదాపుగా మనకి 1,22,100 రూపాయల వరకు అయితే మనకు ఈ యొక్క పే స్కేల్ అనేది ఉంటుంది. దీనికి సంబంధించి రెసిడెన్షియల్ అకామిడేషన్ వీరికి ప్రొవైడ్ చేస్తారు. ఎవరైతే ఈ యొక్క ఉద్యోగానికి సెలెక్ట్ అవుతారో వారందరూ కూడా రెసిడెన్షియల్ అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తామని చెప్పేసి కూడా నోటిఫికేషన్ తెలియజేస్తారు. సో దీనికి సంబంధించి ఎగ్జామినేషన్ సెంటర్ వచ్చేసి మనకు ఆల్ ఓవర్ ఇండియాలో మనకి మెయిన్ సిటీస్ ఏవైతే ఉన్నాయో ఆ యొక్క సిటీస్లలో మనకి ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. ఈ యొక్క అప్లికేషన్ ఫీ సంబంధించిన వివరాలు చూసినట్లయితే మనకు 1000 రూపాయలు ఎవరైతే జనరల్ క్యాండిడేట్స్ ఉంటారో వారందరూ కూడా 1000 రూపాయల ఫీజు ఉంటుంది. ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ ఎవరైతే ఉంటారో వారికి 100 రూపీస్ ప్లస్ 18% GST ఉంటుంది. అదేవిధంగా మనకి
ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ ఉంటుంది. ఎవరైతే ఎస్సీ ఎస్టీలు కానీ ఓబీసీ నాన్ క్రిమిలేయర్ కానీ ఫిజికల్లీ డిసేబుల్స్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ ఉంటుంది కాబట్టి ఇది కూడా మనకు ఫ్రీ మోడ్లోనే ఉంటుంది. సో ఈ యొక్క క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాటిని ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు మనకు లేటెస్ట్ నోటిఫికేషన్. సెబీ ద్వారా మనకు మంచి ఉద్యోగాలను పొందే ఆఫీసర్ లెవెల్లో మనకు ఉద్యోగాలు పొందే మంచి అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఎవరైతే మనకు జనరల్ మాస్టర్ డిగ్రీ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా చేస్తున్నారో, అదేవిధంగా బీటెక్లో మనకి సివిల్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేస్తున్నారో వారందరూ కూడా ఈ యొక్క ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇది ఈరోజు మనకు లేటెస్ట్ నోటిఫికేషన్. మళ్ళీ ఒక నోటిఫికేషన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అందరూ సెలవు, నమస్తే.